నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల డాక్టరేట్ పొందిన దువ్వాడ శ్రీనివాస్ తన దురుసు ప్రవర్తనతో వివాదాస్పదమయ్యారు. ఇంతకీ ఏ విషయానికి ఆయన దురుసుగా ప్రవర్తించారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే. అశోక్ గారు, కంటిన్యూస్ గా 3 నెలలు కనుక కరెంట్ బిల్లు చెల్లించకపోతే ఆ కరెంట్ ని నిలిపివేసే అధికారం లోకల్ ఏయూకి ఉంటుందండి. మరి ఈ విషయానికి వస్తే ఏ ఎమ్మెల్యే ఇంటికైనా ఎమ్మెల్సీ ఇంటికైనా సరే లోకల్ ఏఈ ఈ విధంగానే చేస్తారు. మరి ఎందుకని దువ్వాడ శ్రీనివాస్ గారు లోకల్ ఏఈ, అది కూడా దళితుడైన వ్యక్తి పైన దురుసుగా ప్రవర్తించారు? కరెంట్ బిల్లులు చెల్లించలేదు, సో ఎవరింటికి వచ్చి కరెంట్ కట్ చేస్తావు అని చెప్పి ఆయన అన్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా నువ్వు ఉద్యోగం టెక్కలిలో ఏ విధంగా చేస్తావో నేను చూపిస్తాను, నరకం చూపిస్తాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. ఏంటి సార్ అసలు మొత్తానికి ఏమైంది? ఎంత తెచ్చినా పులుపు చాదని చెప్పి వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు మొత్తం కోల్పోయి 11తో మిగిలిపోయినాడు. కానీ ఈయన అదృష్టం ఏంటంటే వైసీపీలో ఉండాలంటే ఒక ముఖ్య నాయకుడు కావాల్సిన క్వాలిఫికేషను ఇటువంటి బెదిరింపు ధోరణినే. నేను అతను లాస్ట్ 10 yearsగా అటు ఇటు ఫాలో అవుతూ ఉంటాను. ఫాలో అవుతూ ఉంటే మన పార్టీ ఉన్నా కూడా తెలియని అప్డేట్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోజున అచ్చెన్నాయుడు గారిని, అతను కూడా ఒక బీసీ వ్యక్తే, వీళ్ళు మాటకొచ్చే కులాల పేరు ఇస్తారు కాబట్టి వాళ్ళ స్టైల్లోనే చెప్దాం అనేది నా ప్రయత్నం, అంతకుమించి ఒకటి కాదు. సో అతన్ని దారి కట్టగించి అచ్చెన్న నేను లేపేస్తాను అది ఇది అని చెప్పి బాంబులు వేసి లేపేస్తాను ఆ రేంజ్లో మాట్లాడినాడు. వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ల సమయంలో అంత నరకం చూపించాడు. కానీ ఆయన అచ్చెన్న గెలుస్తానే వచ్చాడు, అది వేరే విషయం అండి. సో ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉండదో తెలియదు, కానీ ఎప్పుడు ఈ బెదిరింపు ధోరణి పాల్పడేది ఆయన అలవాటు. కానీ బయట పులి ఇంట్లో పిల్లి ఆయన. వాళ్ళ భార్య విషయంలో అంటే అది ఏం లాజిక్లోనో ఏమో తెలియదు, కానీ అంతకుముందు ఒక పీజీలో ఉండేవాడంట. అటో ఇటో పటాయించి ఆవిడ వాణి గారిని చేసుకున్న తర్వాత ఇంక పిల్లి సరెండర్ అయిపోవాల్సిందే. బయట ప్రపంచానికి ఆయన హీరోనో పులో కావచ్చు, కానీ ఇంట్లో పిల్లి. సో చూస్తా 25 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపేసిన తర్వాత బిగ్గర్ రిలీఫ్ దువ్వాడ మాధురి తగులుకునింది. ఇంకా ఆ రూట్లో ఆయన వెళ్ళిపోతా వచ్చాడు. మొత్తం మీద మనం చూస్తే ఏమవుతుందంటే, మీరు చెప్పిన బిల్డింగ్ ఏదైతే సర్వే నెంబర్ 35 దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నది. అంటే పెద్ద బిల్డింగ్లో 2 ఉన్నాయండి మీటర్లో. ఒకటి 35 సర్వే నెంబర్ దానిపైన ఆ మీటర్ ఇతని పేరు మీద ఉంది. 46 సర్వే నెంబర్ పైన దివ్యల మాధురికి ఉంది. ఒకే బిల్డింగ్లో. కాకుంటే ఆయన పరిస్థితి మళ్ళీ ఏ విధంగా తయారైందంటే పాస్ట్ రిపీట్ అయిపోతుంది. వాణి గారి విషయంలో ఎట్లయితే సరెండర్ అయిపోతా వచ్చాడు వాళ్ళ ఇంట్లో, అదేవిధంగా దివ్యల మాధురి ఇతన్ని తన కన్సర్న్లో పెట్టుకుంటుందని ఈ కరెంట్ మీటర్ విషయంలోనే మనకు అర్థమవుతుంది. ఏంది బాకీ వచ్చి అక్షరాల 56,600 పైన ఉన్నది. మినిమం 56,000 పైన ఉందండి బాకీ. కానీ ఈవిడేమో ఫ్రెష్గా ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదు. ఏం చెప్తా ఉంటుంది కదా వీడియోలోకి వచ్చి, మేము పుట్టుకతో నేను గోల్డెన్ స్పూన్లో పుట్టాను, మాకు అక్కడ ఆస్తున్నా ఇక్కడ ఆస్తున్నా అని చెప్పి తెలంగాణలోని మల్లారెడ్డి మాదిర ఈ లిస్టే చదివేసినది చాలా మీడియా వేదికలుగా. సో ఇంతగా త్యాగాలు చేసినటువంటి అంటే ఈవిడి కోసం దువ్వాడ శ్రీనివాస్, ఆయన కోసం కనీసం 3 నెలల నుంచి బిల్లు పెండింగ్లో ఉన్నదంటే ఇంక తెలుగుంటానే ఉంటుందా? కరెంటు బిల్లు వచ్చినప్పుడు మనం మా అమ్మ మా నాయన ఫోన్ చేసి 7 నుంచో ఉండి బిల్లు కడతాం సహజంగా జనం. ఆ రకాన ఆయనకి కరెంటు బిల్లు వస్తుంది పెండింగ్ ఉన్నదంటే ఇంత ఆశపర్రులు అయినటువంటి దివ్యల మాధురికి తెలియకుండా ఉంటుందా? ఆయన అడిగే పని అవసరమే కదా, ఇదో బిల్లు కట్టేసానంటే సరిపోతుంది. ఆయన చెప్పుకోలేక బయటపడలేక ఏదో ఇంక కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో అయినా డబ్బులు సంపాదించుకుందాం అని అయితే ఆయన అనుకుంటున్నాడండి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు. మరి ఎమ్మెల్సీగా ఉండి ఒక ఏఈ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? ఏమంటారు మీరు? అదే అండి, అంటే ఆయనకి ఎమ్మెల్సీ అనేది ఉండాలి. ఇప్పటికీ ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే, అధికారం నా చేతుల్లో ఉన్నది అనుకుని ఆ వ్యక్తి మన పరిధిలో మన ఊరు దగ్గర మనకి ఎప్పుడైనా కరెంట్ కట్ అయినా లేదా ఇన్సిడెంట్కి ఏదైనా చిన్నపాటి ఫైర్ యాక్సిడెంట్ అయినా పొలాలు అత్యవసరంగా విత్తనాలు నాటాల్సి వచ్చినా కూడా కొన్ని అవసరాల రీత్యా వాళ్ళ కాంటాక్ట్స్ మన దగ్గర ఉంటాయి. మన ఊర్లో పెద్ద స్థాయి వ్యక్తుల దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటిది ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్సీ మంచి చెడ్డకి ఏఈ నెంబర్ ఈయన దగ్గర ఉంటుంది కదా. ఆయన క్యాస్ట్ అనేది నాకు తెలుసు కదా, SC ST అట్రాసిటీ కేసు పడుతుందని తెలుసు కదా. ఇన్ని తెలుసు కూడా అంటే చిన్న చూపు, ఈ ఆడియో బయటికి రాదు, నేను బెదిరిస్తే సైలెంట్గా ఉంటారులే అని అనుకున్నాడు. అదృష్టం కొద్దీ ఆయన అంటే కూటమి ప్రభుత్వం ఉన్నది, స్వేచ్ఛ వాయువులు ప్రశాంతంగా పీల్చుకోగలుగుతామని చెప్పి ఆయన బయట పెట్టగలిగినాడు ఏఈ మురళీమోహన్ రావు గారు. సో అంటే ఆయనకి అతను చిన్న చూపుగా చూశాడు. ఈయన పైన అయితే SC ST అట్రాసిటీ కేసు పడాలని నేనైతే కోరుకుంటున్నానండి. అంటే ఇప్పుడు ఏఈగా పనిచేసిన అతను దళితుడు కదండి, ఆయన కేసు కనుక పెడితే దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అది ఏమంటారు? దానిపైన ఎక్కడ మనం సోషల్ మీడియా వేదికగా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదిక కానీ ఎక్కడ చర్చ లేదు. అది నేను చెప్పేదో ఇంకొకరు చెప్పేదో కాదు. కాకుండా అతనైతే మనసు నొచ్చుకున్నాడు. మనం చూస్తే అర్థమవుతుంది. సర్వే నెంబర్
35వ దానిపైన బిల్లు 56,000 రూపాయలు పెండింగ్ ఉంది. ఈవిడ దివ్యల మాధురి 0 పెండింగ్. ఈయన బెదిరింపు ధోరణి ఏంది, నువ్వు ఇక్కడ మా నియోజకవర్గంలో నువ్వు వెట్ట తిరుగుతావు, నేను చూస్తాను, కన్స్యూమర్ కోర్టుకు లాగుతాను అని చెప్పి ఇంత బెదిరింపుకు పాల్పడినాడు. ఇప్పుడు ఆయన ఎంత చేయొచ్చు? ఇప్పుడు మురళీమోహన్ రావు గారు ఈయన 3 నెలల నుంచి బిల్లు కట్టలేదు కాబట్టి కట్ చేసుకోపోయినాడు కనెక్షన్. ఇప్పుడు కట్టినాడు ఆ 56,000. ఎందుకంటే ఈ మాదిరి బయటకు వచ్చేస్తే తప్పుడు వ్యక్తి అయిపోతారు కదా. సో ఎట్లయితే ఈవిడ విడుదల రజని 2,20,00,000 రూపాయలు దాని బేరసారాలకు అక్కడ ఉన్నటువంటి ఎంపీ దగ్గరకో లేదా స్టోన్ క్రషర్ దగ్గరికి పంపించిందో, తప్పు తెలిసిన తర్వాత 56,000 కట్టేదానికి గవర్నమెంట్ కట్టేస్తున్నాడు ఈరోజు. అంటే కేసు పడుతుంది అనే భయంతో. ఎప్పుడు కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎందుకని ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తుంటారు? నార్మల్ గా మీడియా వాళ్ళు అడిగినా సరే ఆయన దురుసుగా ఆన్సర్ చెప్పడం కానివ్వండి, పలుసార్లు మనం చూసాము. ఏంటంటారు అసలు? ఇది ఇంకా 1 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆయన దురుసు ప్రవర్తన ఇప్పటికే పోలా. పవన్ కళ్యాణ్ గారి పైన ఆ మధ్య ఒక మాట అన్నాడు, నెలకు ఒక 50 కోట్లు తీసుకుంటా ఉన్నాడు బాబు గారి దగ్గర అని చెప్పి. దీనిపైన ఆల్రెడీ కేసు ఒక్కటికి 10 చోట్ల రిజిస్టర్ అయినట్టున్నాయి ఇప్పటికే. ఏ విధంగా అయితే పోసాన కృష్ణమురళి 5-6 స్టేషన్ తిప్పుతా వచ్చారో అదే లాజిక్ ఈయన కూడా అప్లై అవుతుంది ఖచ్చితంగా. ఒక్కరు కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు, సెవరల్ సెక్షన్స్ ఇంప్లికేట్ అవుతాయి ఖచ్చితంగా. అతి త్వరలో అంటే దివ్యల మాధురి పైన కేసులు లేవు, అందుకే ఆయన బాధపడుతున్నాడు. ఇద్దరిపైన కేసులు పడి దివ్యల మాధురి బయటగానే ఉంటే అదొక టెన్షన్. ఆడ అమెరికాలో ఉన్నటువంటి మహేష్ వచ్చి నెత్తుకోబోతాడేమో అని చెప్పి. సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ రాకూడదని ఈయన కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి.